ఇటీవల వైసీపీలో చేరిన క్రికెటర్ అంబటి రాయుడు ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. వైసీపీని వీడుతున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. పాలిటిక్స్కు తాత్కాలిక విరామం ఇస్తున్నానని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తానని ట్వీట్ చేశారు. ఇక గత కొన్ని రోజులుగా జగన్ పాలనపై ప్రశంసలు కురిపించిన అంబటి రాయుడు డిసెంబర్ 28న తాడేపల్లి నివాసంలో ఏపీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ కండువా కప్పుకున్న వారం రోజుల్లో అంబటి రాయుడు పార్టీకి రాజీనామా చేయటం ఏపీ పాలిటిక్స్లో సంచలనంగా మారింది. వైసీపీలో చేరిన సందర్భంగా మీడియాతో రాయుడు మాట్లాడుతూ తాను మొదటి నుంచి వైఎస్ జగన్ అభిమానిని అన్నారు. సీఎం జగన్ అవకాశం ఇస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని ప్రకటించారు. గుంటూరు ఎంపీ స్థానం నుంచి రాయుడు బరిలో దిగుతారని వార్తలు వినిపించాయి. అంతలోనే ఇలా పాలిటిక్స్కు కొంతకాలం బ్రేక్ చెప్తున్నాను అనడంతో కరెంట్ ఆంధ్ర పాలిటిక్స్లో ఇంకో వార్త తెరకెక్కింది. అయితే ఎన్నికల ముందు రాజకీయ నాయకులు పార్టీలు మారటం సహజమే అయినా రాజకీయాల్లోకి రావటమే కొత్త. పైగా వచ్చి ఒక పార్టీ కండువా కప్పుకుని వారమైనా కాకమునుపే పార్టీ నుంచి విరామం పొందాలనుకుంటున్నట్టు ప్రకటించడమే సంచలనంగా మారింది. మరోవైపు సొంత పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి సొంత అన్నకే షాక్ ఇచ్చింది షర్మిల. ఇక పాలిటిక్స్లో ఇవన్నీ కామన్ అయినప్పటికీ ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ ప్రజల్లో ఇవన్నీ ఉత్కంఠ రేపుతున్నాయి.